మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కత్తెరసాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలిచారు. విద్యార్థుల కోసం తమ సొంత నిధులతో రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. హెచ్ఎం రాములు, ఉపాధ్యాయులు సరోజ, శోభారాణి నెలకు 5,000 ఖర్చు చేస్తూ ఆటో ఏర్పాటు చేసి దూర ప్రాంతాల విద్యార్థులను పాఠశాలకు తీసుకొస్తున్నారు. వారి కృషితో 2 ఏళ్లలో విద్యార్థుల సంఖ్య 14 నుంచి 36కు పెరిగింది. మరో 4 విద్యార్థులు చేరే అవకాశం ఉందని టీచర్లు తెలిపారు. విద్యార్థులు నోట్బుక్స్, స్టేషనరీ, మినరల్ వాటర్ అందించడంతో పాటు పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపాధ్యాయులు విశేషంగా కృషి చేస్తున్నారు. సో మరి ఎందుకు ఇంత తక్కువగా ఉన్నారు అని మేము విలేజ్కి వెళ్ళి చూడడం జరిగింది సార్. ఈ స్కూల్ అనేది విలేజ్కి చాలా దూరంగా ఉంది. ప్లస్ మన ప్రైమరీ స్కూల్ పిల్లలు వచ్చే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి కొంచెం సేఫ్టీ అనేది లేదు సార్. రోడ్ మీద నుండి రావడం అట్లా అని తల్లిదండ్రులు కొంతమంది అట్లా కూడా జాయిన్ చేయలేకపోతున్నారు స్కూల్లో. సో మేము వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి మేమే ఒక ఆటోని ఏర్పాటు చేయడం జరిగింది సార్ పిల్లల కోసం అని. కొంతమంది తల్లిదండ్రులు ఆ సంవత్సరం నుండి జాయిన్ చేయడం జరిగింది సార్ పిల్లల్ని స్కూల్లో. తర్వాత 14 మెంబర్స్ అయ్యారు సార్. ఆ తర్వాత సంవత్సరం మా హెచ్ఎం సార్ వచ్చింది సార్. మళ్ళీ ఇంకా సార్ చాలా కోఆపరేట్ చేస్తున్నారు సార్. అన్ని విషయాలలో పిల్లలకు ఏం కావాలన్నా అన్ని తీసుకురావడం, ఫ్రీ నోట్బుక్స్, ఫ్రీ టెక్స్ట్ బుక్స్ కానీ వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నా, తర్వాత పిల్లలకు మిడ్ డే మీల్స్ మెనూ ప్రకారం పెట్టడం జరుగుతుంది సార్. మేము వచ్చినప్పుడు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మంత్రి నారాయణ